హాయ్ గైస్, నేను మీ కౌశిక్లంతా మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ కౌశిక్. ఫైనల్లీ నా డ్రీమ్ గేర్ని అయితే కొనేసాను అనమాట. సింపుల్గా చెప్పాలంటే నా డ్రీమ్ సెటప్. నాకు తెలిసి మన ఛానల్లో వీడియోస్ వచ్చి 2 months అయిపోయిందని చెప్పి, బట్ మ్యాక్సిమం ఇంకో 20-25 days అయితే లేట్ అవుతుంది. బట్ నెక్స్ట్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవాళ వీడియో ఏంటంటే, నేనైతే నా డ్రీమ్ సెటప్ని అయితే కొనేసాను మొత్తానికి. సో మ్యాక్బుక్ ప్రో ఒకటి, అండ్ అలానే మ్యాజిక్ కీబోర్డ్, అండ్ దాంతోపాటు లాజిటెక్ MX మాస్టర్ 3S మౌస్ అనమాట. సో ఈ 3 నేనైతే కొనేసాను. ఇవాళ మనం వీటి అన్బాక్సింగ్స్ అయితే చూద్దాం. యాక్చువల్ నేను ఆల్రెడీ ఓపెన్ అయితే చేసేసాను. పర్ఫెక్ట్గా పనిచేస్తున్నా లేదో చెక్ చేయడం కోసం అయితే నేను స్టోర్లోనే ఓపెన్ చేశాను. బట్ మీ అందరికి ఒకసారి చూపించాలని చెప్పి అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కాబట్టి నేను నార్మల్గా మళ్ళీ వాళ్ళ చేత టేప్ వేసి ప్యాక్ చేయించాను. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మ్యాక్బుక్తో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఈ రెండిట్ల గురించి అయితే చూద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం మ్యాక్బుక్ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ మై మ్యాక్బుక్ అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేద్దాం. దట్స్ ఇట్. సో ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఇస్తారు. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే లోపల మన మ్యాక్బుక్ అయితే ఉంది. సో దీన్ని తీసుకొని మనం మిగతా కంటెంట్స్ అనేవి పక్కన పెట్టాము. అండ్ ఇప్పుడు బాక్స్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇదనమాట నా మ్యాక్బుక్ M4 Max చిప్ అండ్ 36GB ర్యామ్, 1TB స్టోరేజ్ అనమాట. సో ఇందులో మనకి 14 CPU కోర్స్ అండ్ 32 GPU కోర్స్ అయితే ఉంటాయి. ఇది బేస్ మోడల్ అంటే M4 Maxలోని బేస్ మోడల్. అండ్ దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 3,50,000 అనమాట. సో మా తమ్ముడిది స్టూడెంట్ డిస్కౌంట్ అయితే పెట్టాను. సో నాకు 6% ఆఫ్ అయితే వచ్చింది. ఓవరాల్గా 3,28,906 అయితే పడింది అనమాట. మన లోపల కంటెంట్స్ ఏమున్నాయి, అసలు ల్యాప్టాప్ ఎలా ఉంది, ఏ కలర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది అనుకుంటా. సో స్పేస్ బ్లాక్ అనమాట నేను తీసుకున్నది. సో ఇప్పుడైతే లోపల ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇది ఫ్రంట్ ఓవర్ అనమాట. జస్ట్ మనకి పైన లోపల ల్యాప్టాప్ ఎలా ఉంటుందో అదే విధంగా పైన ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చేద్దాం. జనరల్గా బ్యాక్ సైడ్ ఫుల్ ట్యాప్స్ అయితే ఉంటాయి, తెలుసు మీకు మ్యాక్బుక్స్ ఎలా ఉంటాయో. సో అలా అనమాట. అండ్ అదైతే నేను రిమూవ్ చేస్తాను స్టోర్లోనే. అండ్ ఇప్పుడైతే ల్యాప్టాప్ ఉంటుంది మనకి. సో ఈ ల్యాప్టాప్ని పక్కన పెడితే లోపల మనకి Type-C to MagSafe కేబుల్ అయితే ఉంది. ఛార్జింగ్ కేబుల్ అనమాట. సో ల్యాప్టాప్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కలర్ కేబుల్ అయితే ఇచ్చారు మనకి, మీరు చూడొచ్చు. అండ్ దీని తర్వాత సమ్ పేపర్ వర్క్. యాపిల్ M4 సిరీస్ నుంచి అయితే స్టిక్కర్స్ కూడా మానేసింది. ఐఫోన్లో కూడా 16 సిరీస్ నుంచి అయితే స్టిక్కర్స్ అయితే రావట్లేదు. అండ్ మన M3 తోటి అండ్ iPhone 15 తోటి స్టిక్కర్స్కి అయితే గుడ్ బై చెప్పాం. అండ్ దీని తర్వాత ఇది 140 watt ఛార్జర్ అనమాట. సో ఇది వైట్ కలర్ ఇచ్చారు, సేమ్ ల్యాప్టాప్తో మ్యాచ్ అయినట్టు. బ్లాక్ కలర్ ఇచ్చుంటే బాగుండు, బట్ ఇది 140 watt ఛార్జర్ అనమాట. సో మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో చాలా బల్క్గా ఉంది. సో కొంచెం చిన్న సైజు ఉంటే బాగుండు. బట్ ఎనీవేస్, యాపిల్ సంగతి మనకు తెలిసిందే, వాళ్ళు నచ్చింది చేస్తారు తప్ప యూజర్స్ నుంచి రివ్యూస్ తీసుకొని ఏమైతే అడిషనల్గా యాడ్ చేయరు. ఇంకా నా మ్యాక్బుక్స్లో ఛార్జర్స్ ఇస్తున్నారు మనకి, ఐఫోన్లో అది కూడా ఇవ్వరు. మళ్ళీ దానికి 2,000 పెట్టాలి ఛార్జర్లకి. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఈ బాక్స్ పక్కన పెట్టేసి ల్యాప్టాప్ ఎలా ఉందో చూద్దాం. ఒకప్పుడు యాప్లో అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండేది. అండ్ డన్. సో ఇదనమాట మన మ్యాక్బుక్ ప్రో M4 Max 16.2 inch ఇది నేను తీసుకున్నది. సో మీరు 14 inchకి వెళ్తే 3,19,000 ఎంత ఉంటుంది సంథింగ్. మీరు మళ్ళీ స్టూడెంట్ డిస్కౌంట్ వేసుకుంటే 6% ఆఫ్ అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం, రిలయన్స్ షోరూమ్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో నాదే ఫస్ట్ బే అనమాట. అంటే ఈ మోడల్ ఉంది కదా M4 Max, నాదే ఫస్ట్ బిల్లింగ్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ సెటప్ చేసేసాను ల్యాప్టాప్, అక్కడే మీరు చూడొచ్చు. సో ఇదనమాట మన ల్యాప్టాప్ గురించి. దీని మీద ఇంకా డీటెయిల్గా టెస్ట్ వీడియోస్ ఇవన్నీ నేనైతే చేస్తాను, డోంట్ వరీ. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎడిటింగ్ యూజ్ అవుతుందో లేదో, అసలు ఈ క్వశ్చన్ అడిగి దండగా నాకు తెలుసు, ఎందుకంటే సినీ ఫీల్డ్లో కూడా ఈ ల్యాప్టాప్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో మిగిలిన టెస్ట్ అని నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఓకే, ఇదనమాట M4 Max అన్బాక్సింగ్. అండ్ మనం మిగతా 2 కీబోర్డ్ అండ్ మౌస్ని అయితే చూద్దాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసరికి యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ అనమాట. సో ఆల్రెడీ ఓపెన్ చేస్తాను నేను. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే లోపల మనకి కీబోర్డ్ అయితే ఉంటుంది. ఇది మన కీబోర్డ్ చాలా చిన్న సైజుగా ఉంటుంది, అందుకే నేను తీసుకున్నాను. ఇది ఎందుకు బ్రో తీసుకున్నా, లాజిటెక్లో MX మాస్టర్ కీస్ ఉంది కదా, అది తీసుకోవచ్చు కదా, మంచి టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని మీరు నన్ను అడగచ్చు. బట్ నాకు కాంపాక్ట్ సైజ్ అయితే కావాలి, అదైతే చాలా బల్కీగా ఉంటుంది, ఇది చాలా చిన్నగా ఉంటుంది, అందుకే నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ ఇది సేమ్ దీంట్లో టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మన మ్యాక్బుక్లో ల్యాప్టాప్లో ఎలా అయితే టైప్ చేస్తామో సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నాకు మ్యాక్బుక్ కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. రిమైనింగ్ మెకానికల్ కీబోర్డ్తో కంపేర్ చేసినప్పుడు నాకు మ్యాక్బుక్ అయితే చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను మళ్ళీ మ్యాజిక్ కీబోర్డ్కి వెళ్ళాను. అండ్ ఇందులో కీబోర్డ్ ఉంటుంది.
అండ్ మనకి టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ ఉంటుంది. యాక్చువల్లీ ఈసారి అయితే యాపిల్ టైప్ సి టు టైప్ సి అయితే లాంచ్ చేసిందంటే కీబోర్డ్ టైప్ సితో వచ్చింది, బట్ అది స్టాక్ లేదంట, ప్రీవియస్సే ఉందంట. మనకి జస్ట్ పోర్ట్ తప్ప ఏం మారదు. సో అందుకనే నేను ఇంకేముందిలే అని చెప్పేసి ఇదైతే లైట్నింగ్ పోర్ట్ కీబోర్డ్ని అయితే తీసేసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసరికి 9500 అయితే పడింది అనమాట. అండ్ లోపల చిన్న పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో అంతే, ఇది కీబోర్డ్ గురించి. అండ్ నెక్స్ట్ మనం మౌస్ గురించి అయితే చూద్దాం. అండ్ ఇది వచ్చేసరికి మౌస్ అనమాట, అందరికీ చాలా ఫేవరెట్ మౌస్, ముఖ్యంగా ఎడిటర్స్కి. MX Master 3S లాజిటెక్ అనమాట. ఈ మౌస్ యొక్క కాస్ట్ వచ్చేసరికి సేమ్ 9500 అనమాట. ఇది కూడా నేను రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను. ఓన్లీ కీబోర్డ్ ఒకటి యాప్ట్రానిక్స్లో అయితే తీసుకున్నాను. మ్యాక్బుక్ ఎందుకన్నా యాప్ట్రానిక్స్లో కొనలేదంటే అక్కడ వాళ్ళు 3% డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. రిలయన్స్లో 6% ఇచ్చారు. సో అందుకే రిలయన్స్లో అయితే తీసుకున్నాను. యాపిల్ స్టోర్స్లో మనకు అంత డిస్కౌంట్స్ అయితే ఉండవు, బయట థర్డ్ పార్టీ స్టోర్స్లో అయితే మనకి డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ డన్. సో ఇప్పుడు లోపల మనకి మౌస్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ అనేది బాక్స్లో ఉంటుంది లేండి, నేను ఓపెన్ చేస్తాను. సో ఈ బాక్స్లో ఈ కేబుల్ ఉంటుంది. దాని తర్వాత మన మౌస్ అయితే ఉంటుంది. సో ఇది మన మౌస్, దీనికి కావాల్సిన డాంగిల్ అనమాట. సో అంతే, ఇంకేం ఉండదు అందులో. కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో అది ఇది గైస్ నా కంప్లీట్ డ్రీమ్ సెటప్ అనమాట. సో ఎప్పటి నుంచో కొనాలి M3 Max కొందాం అనుకున్నాను, బట్ వెయిట్ చేసా. M4 Max అయితే ఇంకా నేను చాలాసార్లు విన్నాను, కొన్ని రూమర్స్ వస్తాయి కదా బయటికి. M3 Max కన్నా M4 Max అనేది 25% పవర్ఫుల్గా ఉందన్నమాట. ప్రీవియస్ జనరేషన్స్కి అంత డిఫరెన్స్ లేదు, M2కి M3కి M1కి M2కి, బట్ ఈసారి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. అందుకే నేను వెయిట్ చేసి నేను M4 Max అయితే తీసుకున్నాను. సో ఇది నా డ్రీమ్ సెటప్. అండ్ మొత్తం ఎంత అయిందన్నా అంటే ల్యాప్టాప్ అనేది 3,28,906 రూపీస్, అండ్ కీబోర్డ్ 9,500, మౌస్ 9,500 అనమాట. సో టోటల్ అన్నది నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇదనమాట కంప్లీట్ అన్బాక్సింగ్. నేను సరిగ్గా అంత చెప్పాను లేదో తెలియదు, నాకు ఫస్ట్ టైం అనమాట అన్బాక్సింగ్ వీడియో చేయడం నేను. సో కొద్దిగా అటు ఇటు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రెక్టిఫై అయితే చేసుకుంటా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ స్టూడియో అయితే అప్గ్రేడ్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే మారుతుంది నెక్స్ట్ నుంచి. అందుకని కొంచెం టైం పడుతుంది వీడియోస్ రావడానికి. వన్స్ సెటప్ కంప్లీట్ అయిపోగానే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరందరికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వకపోతుంది సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. అండ్ నేను మీ కౌశిక్ లంతా, హ్యాపీ కోడింగ్, సైనింగ్ ఆఫ్, బై బై.